మష్రూమ్ కర్రీ అండి. చేసుకునే విధానం ఒక గిన్నెలో నీళ్ళు వేసుకొని ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని మష్రూమ్స్ని బాగా క్లీన్ చేసుకొని ముక్కలుగా కోసుకోవాలండి. తర్వాత టమాటా 10 జీడిపప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మనం ప్రిపేర్ చేసుకొని ఒక గిన్నెలో తీసుకోవాలి. అదే జార్లో 2 ఉల్లిపాయలను కూడా పేస్ట్ లాగా రెడీ చేసుకొని ఒక గిన్నెలో తీసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. మనం క్లీన్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ కూడా ఈ కడాయిలో వేసుకొని బాగా వేయించుకోవాలండి. వేగే కొద్దీ అందులో వాటర్ రిలీజ్ అవుతుంది కదా, ఆ నీరు అది పోయేటట్టు బాగా వేయించేసుకోవాలి. చూసారా, నీరది పోయింది కదా, ఒక గిన్నెలో తీసేసుకుంటున్నానండి. తీసుకున్నానండి, పక్కన పెట్టుకుంటున్నాను. అదే కడాయిలోని ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. అందులో ఒక ఇంచు సైజులో దాల్చిన చెక్క, ఒక అనాస పువ్వు, ఒక 4 లవంగాలు, 2 యాలకులండి వేసి ఒక స్పూను జీలకర్ర కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. వేగుతుంది కదా, మనం మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని కొంచెం రెడ్గా అయ్యేటట్టు వేయించుకోవాలండి. తర్వాత మనం టమాటా జీడిపప్పు పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ కూడా వేసుకొని 2 కలుపుతూ బాగా వేయించుకోవాలండి. తర్వాత ఒక స్పూను పసుపు, ఒక స్పూను కారం వేసుకొని వేయించుకున్నానండి. తర్వాత మిక్సీ పట్టుకున్న పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ నీరు కూడా అందులో వేసుకున్నాను. గ్రేవీలాగా అయింది కదా, మనం ముందుగా మష్రూమ్స్ వేయించుకున్నాం కదా, ఆ మష్రూమ్స్ కూడా అందులో వేసుకున్నాను. బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకుంటే చాలా వేగంగా అయిపోతుందండి. ఎందుకంటే మనం బాగా వేయించేసుకున్నాం కదా, సో ఎక్కువసేపు కూడా టైం అయితే పట్టదు, తొందరగా అయిపోతుంది. ఫైనల్గా కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను. బాగా కలిపేసుకొని సర్వింగ్ బౌల్లో అయితే తీసుకుంటున్నాను అండి. ఎంతో గుమగుమలాడుతూ కాజు మష్రూమ్ కర్రీ రెడీ అండి.